మామ ఈ వీడియో తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి ఊపు తెచ్చే వీడియో మామ. తనుజ గారి గురించి ఈ వీడియో అయితే కనుక ఫుల్ పాజిటివ్గా ఉండబోతుంది. ఆల్రెడీ తమ్నైల్లో పెట్టాను, చూడంగానే మీ అందరికి చాలా హ్యాపీగా అనిపించిందని చెప్పి అనుకుంటున్నాను మామ. తమ్నైల్లో ఏం పెట్టానంటే కొత్త మహారాణి గారు రాజ్యానికి విచ్చేస్తున్నారో అన్నట్టుగా పెట్టాను కదా. సో ఇక్కడ ఏంటంటే కనుక అందరూ ఎవరైతే ప్రజలు ఉన్నారో అంటే ఇమాన్యుల్ కానీ, గౌరవ్ కానీ, భరణి కానీ, సుమన్ కానీ వీళ్ళందరూ పాజిటివ్గా ఏంటంటే కనుక కమాండర్స్లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళైతే కనుక వాళ్ళలో వాళ్ళు నలుగురు మాట్లాడి ఇక్కడైతే కనుక కెప్టెన్సీ కంటెండర్లో ఆడటానికి మెయిన్గా ఏంటంటే కనుక తనుజ గారికి సపోర్ట్ చేశారని చెప్పి టాక్ నడుస్తుంది మామ. ఇక గనక తనుజ గారు అయితే కనుక ఆవిడైతే క్వీన్ అయితే కనుక ఒక రేంజ్లో ఉంటుంది మామ, అసలు మామూలుగా ఉండదు. ఈ 4 రోజున ఆవిడైతే కనుక కమాండర్లో ఉండి ఈ ఒక్క రోజుతో క్వీన్ అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అబ్బో యూట్యూబ్లో మొత్తం మోగిపోద్ది మామ. ఏ పొజిషన్లో అయితే తనుజ గారి ఫ్యాన్స్ ఆవిడనైతే చూడాలనుకుంటున్నారు ఆ పొజిషన్లో చూసాక ఉంటుంది గూస్ బంప్స్ అనమాట. ఇక అయితే కనుక బాహుబలిలో ఉన్న సాంగ్ వేసేసుకుంటారు అనమాట. మామూలు ఉండదు. కెప్టెన్లు దాని తర్వాత కొటేషన్లు కానివ్వండి, దాని తర్వాత మెయిన్ హెడ్డింగ్స్ కానివ్వండి ఒక రేంజ్లో కొట్టేస్తా వస్తే చూడండి. నేను కూడా ఆలోచిస్తున్న కొటేషన్ ఏం పెడదాం, రాణి గారు అయితే కనుక చైర్లో కూర్చున్నాక 2-3 ఫోటోలు తీసి పెడదామని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నావా. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి, ఇలా ఇక్కడ ఎవరికి చీటింగ్ జరిగిందంటే కనుక కమాండర్స్లో ఉన్న డీమాన్ పవన్ అయితే కనుక అందరు చీటింగ్ చేశారు మావా. దేనికి చీటింగ్ అని చెప్తున్నానంటే కనుక పాపం చాలా రోజుల నుంచి దగ్గర 2-3 వారాల క్రితం, దగ్గర 4-5 వారాల క్రితం కెప్టెన్గా అయ్యాడు. ఇప్పటిదాకా కెప్టెన్గా ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు మన డీమాన్ పవన్కి అయితే కనుక. చాలా ఫీల్ అవుతాడేమో అని చెప్పి నేనైతే ఎక్స్పెక్టిస్తున్నాను. ఎందుకంటే కనుక ఫుల్ ఎపిసోడ్ ఇంకా చూసిన తర్వాత డీమాన్ గురించి ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు సపోర్ట్ చేయలేదని అని చెప్పి డీటెయిల్గా ఆ ఫుల్ లెంత్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ కమాండర్స్ కూడా తనుజాకి సపోర్ట్ చేశారని అనిపించింది. దట్టు కింగ్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ గారు, దాని తర్వాత క్వీన్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇద్దరు కూడా నిఖిల్తో పాటు కళ్యాణ్తో పాటుగా రీతు చౌదరి. సో వీళ్ళు ముగ్గురు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఎవరు వెళ్తారో చర్చలు చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ అయితే కనుక డేర్ అండ్ డాష్గా పంపించడం జరిగిందనమాట. కళ్యాణ్ ఈ గేమ్లో ఓడిపోయారైతే అసలు కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇదైతే కనుక చాలా డిసప్పాయింటెడ్ మామ. కాకపోతే ఈ కళ్యాణ్ ఏదైతే ఓడిపోన్నారో ఇది మనోడికి చాలా మెయినెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నా రేపు ఒకరోజు ఏం జరుగుతుందో చూద్దాం. కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో ఏం ట్విస్ట్ జరగబోతుంది, తనుజాని కెప్టెన్సీ కంటెంట్ టాస్క్గా గెలిచి 11వ వారం కెప్టెన్ అవుతుందా, లేకపోతే ఓడిపోతుందా? ఓడిపోతే కనుక ఇక మామూలుగా ఉండదు అనమాట. వరుసగా 11వ వారంలో కూడా కెప్టెన్సీ కంటెంట్ పోటీ చేస్తూ ఓడిపోయిన ఘనత ఆవిడకే దక్కిద్ది. నేను అనుకోవడం ఆవిడ కెప్టెన్ అవ్వబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది తనుజ కెప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నారో తనుజ ఎంతమంది కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. దానితో పాటుగా తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన వీడియో అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పట్టుకోండి మామ. నెక్స్ట్ వీడియో అయితే కనుక ఈరోజు జరిగిన ఫుల్ లెంత్ వీడియో పెడతాను. దాంట్లో అయితే కనుక తనుజ గారి గురించి మామూలుగా ఉంటుంది అనమాట, ఒక రేంజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆవిడ నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి, మనం ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా మామ? ఇప్పటిదాకా ఆవిడకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు మామ, ఒక రేంజ్లో ఉన్నాయి. ఓట్స్ అయితే కనుక ఓట్స్లో ఉన్న ఎనాలిసిస్ చూసుకున్నా ఆల్రెడీ మనం చాలా వీడియోలు చేసాం చూడండి. ప్రతి వీక్ ఆవిడే టాప్లో ఉండడం. ఇక ఆవిడ తర్వాత కళ్యాణ్ పాడాల, సుమన్ అన్న, భరణి, సంజన వీళ్ళైతే కనుక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నారు మామ. ఈవిడైతే కనుక క్వీన్ అయితే కనుక అసలు ఒక రేంజ్లో ఉంటుంది మామ. అసలు మాస్ ఎంట్రీలా ఉంటుంది అనమాట. నేను అనుకోవడం ఈవిడ్ని క్వీన్ చేయడానికి ఏం రీజన్ ఉందో ఏంటో నేనైతే ఎక్స్పెక్ట్ చేసి చెప్తాను చూడండి. ఈవెన్ క్వీన్ చేస్తారు, ఆల్రెడీ నిఖిల్ కింగ్గా ఉన్నారు. నేను అనుకోవడం రీతు చౌదరిని కూడా ఏమన్నా ప్లేస్ మార్చి ఆయన ప్లేస్లో డీమాన్ పవన్ కింగ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఏదైనా ట్విస్ట్ పెట్టి చేసినా చేయకపోయినా ఇక్కడైతే కనుక డీమాన్ పవన్కి అయితే కనుక చాలా దెబ్బ పడిందని అనుకోవాలా. ఈ వీక్ కూడా మనోడైతే కెప్టెన్సీ కంటెండర్లో అర్హుడా ఉన్నాళ్ళే కానివ్వండి, ఫైనల్గా అయితే కనుక మనోళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. వీళ్ళ ముగ్గురే ఫైనల్గా ఉంది, నిఖిల్, రీతు చౌదరి, దాని తర్వాత మన తనుజ గారు. వీళ్ళ ముగ్గురే కెప్టెన్సీ కంటెండర్కి అర్హులైన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ అవుట్ ఆఫ్ కెప్టెన్సీ కంటెండర్ వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళ ముగ్గురులో వీళ్ళు కెప్టెన్గా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి మామ.
తనుజ ఇప్పటిదాకా కెప్టెన్ అవ్వాలా, రీతు ఇప్పటిదాకా కెప్టెన్ అవ్వాలా, దాని తర్వాత నిఖిల్ నాయర్ కూడా ఇప్పటిదాకా కెప్టెన్ అవ్వలేదు. మీకు జెన్యున్గా వీళ్ళ ముగ్గురులో ఎవరి యొక్క ఆట పర్ఫార్మెన్స్ నచ్చిందో, మీరు ఎవరిని ఓట్ చేసి గెలిపించాలనుకుంటున్నారో, దాని తర్వాత నిఖిల్ నాయర్ అయితే ఈ వీక్ ఖచ్చితంగా ఎవిక్టెడ్ అవ్వడు, రీతు చూద కూడా అవ్వదు, దాని తర్వాత మన తనుజ గారు కూడా అవ్వరు. సో వీళ్ళ ముగ్గురు అవ్వరు కాబట్టి వీళ్ళ ముగ్గురులో మీరు ఎవరు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటే వాళ్ళకి కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తనుజ గారు ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాల్సిందే మామ ఈ వీడియోకి అయితే కనుక. ఎందుకంటే కనుక పెద్ద భూమిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఆవిడ గురించి, అందుకని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఓకేనా మామ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.